తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టాక పేదల బతుకులు మారుతుంటే ప్రతిపక్షాలు చూసి తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మేఘారెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలో పలు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. గతంలో ఆహార భద్రత పథకం ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా పాలన కొనసాగిస్తుందంటున్న ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్య కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగుతుంది. అదే రీతిలో వనపర్తి జిల్లా కేంద్రంలోని గోపాల్పేట మండలంలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సన్నబియ్య కార్యక్రమం ఎలా సాగుతుంది, ఏదైతే లబ్ధిదారులతోనే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? భారతదేశ చరిత్రలో మా తెలంగాణ రాష్ట్రంలో 28 రాష్ట్రాల్లో ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీదలు మాత్రమే ఈ ప్రోగ్రాం అందేటట్లు చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సన్న బియ్యం కార్యక్రమంలో ఇంతకుముందు ఆ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అది ఆ పీడిఎస్కు ఇంకా వేరే రకరకాలుగా ఆ బ్రోకర్ల చేతికి వెళ్ళేది. సో అదంతా ఒక పార్ట్. ఈ సన్న బియ్యం అనేది మా పెద్ద గోపాల్పేట బిడ్డలు కానీ వనపర్తి నియోజకవర్గ బిడ్డలు కానీ తెలంగాణలో ఉన్న బీదోళ్ళందరూ శ్రీమంతుల ఇళ్లల్లో పెద్దల ఇళ్లల్లో హైదరాబాద్ జూబ్లీస్లో ఏం తింటున్నారో అది గోపాల్పేట గల్లీలో కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతోనే మా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు అన్ని మండల హెడ్ క్వార్టర్లు వనపర్తి మున్సిపాలిటీ చేసినాం. దానిలో మా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏం జరిగినా మాకు పాతకాలంలో ఇండ్లు ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యమే ఇచ్చింది, బియ్యం ఇచ్చిన మా ఇందిరమ్మ రాజ్యమే ఇచ్చింది, ఈ ఉపాధి హామీ పథకం ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యమే ఇచ్చింది, ఈరోజు సన్న బియ్యం ఇచ్చినా కూడా మా ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మా వాళ్ళందరూ సంతోషంగా ఉంది. మీరు అన్నట్లు ఏదైతే బియ్యము కొంతమంది దళారుల చేతిలో పడి మొన్నటి వరకు మనం చూసాం, లావు బియ్యము ఏదైతే పురుగులు వచ్చే బియ్యాన్ని కొంతమంది తినక, ఏదైతే పేద ప్రజలు తినక దళారులు బయటకు పంపించే సిచ్యువేషన్ మనం చూసాం. అదే మళ్ళీ రిపీట్ అయితే ఎలాంటి సో అది ఓన్లీ ఆ దొడ్డు బియ్యానికి అట్లాంటి అవకాశం ఉండేది. ఆ దొడ్డు బియ్యం ఏం చేస్తుండ్రు, మధ్యలో అమ్ముతుండే దాన్ని రీసైక్లింగ్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి అవన్నీ చేసేది. ఇప్పుడు రైతుల నుంచి మేము ఏదైతే మా ప్రభుత్వం కొంటుందో అది రైస్ మిల్ నుంచి డైరెక్ట్ సివిల్ సప్లై వాళ్ళకి వెళ్ళిన తర్వాత అవే బియ్యం మన స్టేషన్ షాప్లోకి వస్తున్నాయి. ఆ ఛాయిస్ ఉండదు ఇప్పుడు మళ్ళీ అంతకుముందు దొడ్డు బియ్యం అమ్మి సన్న బియ్యం తినేది. సన్న బియ్యమే గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు, ప్రభుత్వం ఇస్తున్నప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని అమ్మి కొత్త బియ్యం ఎందుకు తెచ్చుకుంటారు? వాళ్ళు హ్యాపీగా ఒక్కొక్కరికి ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక పర్సన్కి 6 కిలోలు చొప్పున మేము సన్న బియ్యం ఇస్తాం. అట్లాంటి మిస్యూజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం. మేము సర్వేలో కూడా సర్వే చేశారు. కొత్త రేషన్ కార్డు కొత్తగా నూతనంగా పెళ్ళైన వాళ్ళని వధువరులు కావచ్చు, వాళ్ళ కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయని అంటున్నారు. ఏ టైంలో వచ్చేవారు దిల్లాకి? ఆల్రెడీ మొన్న ప్రజాపాలనలో గ్రామాల్లో గ్రామ సభలు మున్సిపాలిటీల్లో వార్డులలో పెట్టి రేషన్ కార్డుకు సంబంధించిన 10 సంవత్సరాల నుంచి మొన్న 1,55,000 ఎకరాల్లో దాదాపు 1,80,00,000 మెట్రిక్ టన్స్ వడ్లు బండి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మన పాడి అభివృద్ధి చెందింది. అందులో ఎక్సెప్ట్ కాళేశ్వరం లేకుండా పాలమూరు రంగారెడ్డి లేకుండా, అంటే కట్టించింది ఎవరు? సో కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తారు. మా తెలంగాణ ప్రజలకు తెలుసు, మా వనపర్తి ప్రజలకు ఇంకా చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆ మంది చేసిన కాలువల మీద మంది మొత్తం పప్పు చేసిన కింద ఉప్పేసి నేను పోయి గొడుగు పట్టుకొని నేను చేసిన వాళ్ళు కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది ఎంత సన్యాసులు చెప్పినారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు మేము ఏది చెప్పినా ప్రజలకు 100% ఒక రోజు అటు ఇటు అయినా అప్పుల రాష్ట్రం కాబట్టి నిదానంగా ఒక్కొక్క రూపాయి జమ చేసి అన్నీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఒక రోజు అటు ఇటు అయినా కూడా కంటిన్యూగా సన్న బియ్యంనే ఇస్తాము. అంతేకాకుండా ఇక్కడ గల్లీలో నుంచి హైదరాబాద్ వరకు ఎవరు తింటున్నారో సన్న బియ్యం, అలాంటి బియ్యంనే ప్రతి ఒక్క లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఇక్కడ వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్తున్న విషయం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం 6 టీవీ వనపర్తి నుంచి. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ గోల్డెన్ సిటీలో తీవ్ర విషాదం